నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాణిజ్యేతర ప్రైవేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ఆగస్టు 15 నుంచి 3,000 రూపాయల వార్షిక ఫాస్ట్ ట్యాగ్ టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. 3,000 రూపాయలతో ఫాస్ట్ ట్యాగ్ టోల్ పాస్ తీసుకునే కార్లు, జీబులు, వ్యాన్ల యజమానులు ఏడాది పాటు గానీ 200 ట్రిప్ల వరకు గానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీబులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ 3,000 రూపాయలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్ట్ ట్యాగ్ ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్ట్ ట్యాగ్ లోనే టోల్ పాస్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒక్కో టోల్ గేట్ ను ఒక్కో ట్రిప్గా లెక్కిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారు 4 టోల్ గేట్లను దాటాల్సి ఉంటుంది. అంటే వారు 4 ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు. తిరిగి వస్తే మరో 4 ట్రిప్పులుగా లెక్కిస్తారు. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి రావడానికి 8 ట్రిప్పులు అవుతాయి. ఈ పాసులను చాసిస్ నెంబర్ ఆధారంగా కాకుండా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే జారీ చేస్తారు. వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు ఒకేసారి 3,000 రూపాయలు చెల్లించడానికి ఇష్టపడిన వారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వాటి సంఖ్య ఏపీలో 72 ఉండగా తెలంగాణలో 36గా ఉన్నాయి. 2024 డిసెంబర్ 1 నాటికి దేశంలో 10.1 కోట్ల ఫాస్ట్ ట్యాగ్లను వాహనదారులు తీసుకున్నారు. ఫాస్ట్ ట్యాగ్ల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటున 200 కోట్ల ఆదాయం వస్తుంది. టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే వాహనాల్లో 53% కార్లు, జీబులు, వ్యాన్లు ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వార్షిక టోల్ పాస్ ఉపయోగపడుతుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కొత్త పాస్ల యాక్టివేషన్, రెన్యువల్ కోసం రాజ్మార్గ్ యాత్ర యాప్, NHAI, MORTH వెబ్సైట్లలో ప్రత్యేక లింకులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడించారు. 60 కిలోమీటర్ల లోపే 2 టోల్ ప్లాజాలు ఉన్న చోట్ల చాలా కాలంగా ఎదురవుతున్న సమస్యలను కొత్త పాస్ విధానం పరిష్కరిస్తుంది. వార్షిక టోల్ పాస్లతో వాహనదారులకు సగటున 7,000 రూపాయల ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఒక్కో టోల్ గేట్ వద్ద 50 రూపాయల నుంచి 100 రూపాయలకు పైగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. వార్షిక పాస్తో ఒక్కో టోల్ గేట్ దాటడానికి సగటున 15 రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పుడున్న విధానం ప్రకారం ఒక్కో గేట్ వద్ద సగటున కనీసం 50 రూపాయలు చెల్లిస్తారనుకుంటే 200 గేట్లు దాటడానికి 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పాస్తో ఇది 3,000 రూపాయలకు తగ్గుతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున 7,000 రూపాయల ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర రహదారులకు ఇది వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్ప్రెస్ హైవేలు, స్టేట్ హైవేల్లో ఈ వార్షిక ఫాస్ట్ ట్యాగ్ సాధారణ ఫాస్ట్ ట్యాగ్ లాగా పనిచేస్తుంది. ఆ ప్లాజాలో వసూలు చేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించాల్సి ఉంటుంది అని వివరించారు.